హాయ్ గైస్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు స్వింగ్ పొజిషన్ సంబంధించిన రిటర్న్స్ అంటే ఏ విధంగా రిటర్న్స్ ఉంటాయి, సో మనం క్యాపిటల్ అలొకేషన్ ఎలా చేసుకోవాలి అని అంతేకాకుండా సో మనం స్వింగ్ ట్రేడింగ్లో వచ్చిన ఏవైతే మనకి ప్రాఫిట్స్ ఉంటాయో అవి మనం విత్డ్రా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం కాంపౌండింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అంటే క్యాపిటల్ ఎవరైతే ఎక్కువ బిల్డ్ చేయాలి అనుకునే వాళ్ళు సో మనం కాంపౌండింగ్ చేసుకుంటూ మనం అయితే స్వింగ్ ట్రేడింగ్లో సో క్యాపిటల్ని అయితే పెంచుకోవచ్చు. చాలా తక్కువ క్యాపిటల్తో స్టార్ట్ చేసే వాళ్ళు సో క్యాపిటల్ని కాంపౌండింగ్ చేసుకుంటూ అంటే వచ్చిన రిటర్న్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తూ సో మనం క్యాపిటల్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అయితే రీసెంట్గా మనం తీసుకున్న ఎంట్రీస్ అండ్ అంతేకాకుండా వాటిలో ఎంత పర్సెంట్ వచ్చింది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. అయితే రీసెంట్గా నేను ఎందులో అయితే ఇన్వెస్ట్ చేశానో అది ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను నేను. సో కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ ఉంటాయి, అది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే సో మనకి రీసెంట్గా నేను రిలయన్స్ పవర్లో 40% అయితే ప్రాఫిట్ వచ్చింది. సో అది నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెట్టాను. సో అప్పుడు అడిగారు సో రీసెంట్గా తీసుకున్న ఎంట్రీస్ ఏమున్నాయి అండ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి అనేది చూపించండి అని చెప్పేసి. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, మీలో ఎవరైనా సరే ట్రేడింగ్ కానీ లేదంటే స్వింగ్ ట్రేడింగ్ కానీ లేదంటే సో బిట్ కాయిన్లో ట్రేడింగ్ కానీ ఏ ట్రేడింగ్ అయినా మీరు చేస్తూ ఉంటే కనుక సో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ వచ్చేసి మీకు గైస్ ఇక్కడ మీకు ఆర్ పవర్ మీకు చూపిస్తాను. సో ఆర్ పవర్లో ఆల్మోస్ట్ మనకి 41% ప్రాఫిట్ అయితే నడుస్తుంది. బట్ స్టిల్ మనం ఇంకా ఈ పొజిషన్ అయితే ఎగ్జిట్ అవ్వలేదు. సో ఇది ఇంకా హోల్డ్లోనే ఉంది లాంగ్ టర్మ్ పర్పస్లో. బట్ స్వింగ్ ట్రేడింగ్లో మాత్రం మనకి 10 to 25% రిటర్న్స్ రాగానే మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి. సో 1 lakh క్యాపిటల్ని మనకు ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే క్యాపిటల్ అలొకేషన్ చేసుకోవాలి. అంటే 8 పార్ట్స్ కానీ లేదంటే 10 పార్ట్స్ కానీ డివైడ్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టాక్లో మనం ఏం చేయాలంటే 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. సో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం మినిమం 10% అనుకోండి. ఒక స్టాక్లో 10% అంటే మీకు 10,000కి 1,000 రూపీస్ అయితే వస్తాయి. సో ఈ 1,000ని మనం లైక్ 1,000 ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అవుతాము. సో ఎగ్జిట్ అయిన తర్వాత ఈ 11,000 అవుతుంది కదా. సో ఈ 11,000ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి సో ఇలా అయితే మనం స్వింగ్ ట్రేడింగ్ అయితే చేస్తాం అనమాట. సో ఈ స్వింగ్ ట్రేడింగ్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే ఎవరైతే లైక్ రెగ్యులర్గా ట్రేడింగ్ చేయడానికి టైం ఉండదో సో అట్లాంటి వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్లో చాలా మంచి ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొక కొన్ని కూడా చెప్తాను, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అండ్ సుజలాన్లో వచ్చేసి మనకి 17% ప్రాఫిట్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి మనం అపోలో మైక్రో సిస్టమ్స్ సంబంధించిన పొజిషన్ అయితే తీసుకున్నాం ఎంట్రీ. అది ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. సో దీంట్లో కూడా మనకి మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బీబీటీసీలో సో ఇందులో కూడా 10% రిటర్న్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిడిఎస్ఎల్. సో సిడిఎస్ఎల్ స్టాక్లో కూడా చూసుకోండి, మనకి ఆల్మోస్ట్ 30% రిటర్న్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విగ్గీ. సో స్విగ్గీ అంటే లైక్ చాలా రోజులు అవుతుంది స్విగ్గీ పొజిషన్ తీసుకొని, బట్ రీసెంట్గానే అది మనకి రికవర్ అయిపోయి 10% ప్రాఫిట్కి అయితే వచ్చింది. సో ఇలా మనం ఏంటి అంటే ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు నాకు డిఎం చేయండి. డిస్క్రిప్షన్లో మన స్వింగ్ ట్రేడింగ్ సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు 2,999కి మీకు 1 year సపోర్ట్ అయితే ఉంటుంది. సో 1 year అంటే ఒకసారి చూసుకోండి, మీకు ఎవ్రీ మంత్ నాకు తెలిసి ఒక 200 రూపీస్ కన్నా తక్కువ పడుతుంది. బట్ దీంట్లో మీకు 24 hours మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎక్కడ ఎంట్రీ తీసుకుంటామో ఏంటి అనేది, మీ క్యాపిటల్ అలొకేషన్ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఏదైతే మనకి అప్లికేషన్ లింక్ ఉంటుంది విఆర్ ట్రేడర్స్ అని, సో డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.